కేటీవీ ఆర్కే న్యూస్ స్వాగతం. రాజమహేంద్రవరం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమంలో రాజమహేంద్రవరం నెలకొల్పుతున్న మురికివాడలో నీరు సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ విరేశలింగ పునరుద్ధరీకరణ ప్రారంభం, దానవాయిపేట గాంధీ పార్కు ప్రారంభం, గోదావరి రేవులు నీటితో చెత్త గురించి సీతంపేట వాటర్ ట్యాంకుల్లో సెంటర్లు గల రోడ్డు మధ్యన ఉన్న సర్కిల్ తీసి అక్కడ ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా చూడాలని, పోలీస్ స్టేషన్ నుండి రైల్వే స్టేషన్కి వెళ్ళే దారిలో రైల్వే అండ్ గ్రౌండ్ దగ్గర వాటర్ నిలవకుండా చూడాలని కోరినారు. దానికి రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ సూపరింటెండెంట్ ఇంజనీర్ స్పందించు సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పుష్కరాలకి ముందే ప్లాంట్కి అందుబాటులోకి తీసుకొస్తామని, వీరేశలింగపురం మందిరం టూరిజం శాఖలో వస్తుందని, కాబట్టి టూరిజం శాఖ మంత్రితో గారితో మాట్లాడి దాన్ని ప్రారంభోత్సవానికి కార్యాచరణ చేస్తున్నామని, దానవాయిపేట గాంధీ పార్కును ప్రారంభించి వచ్చి బుధవారం నుండి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నామని, గోదావరి నది దగ్గర ఉన్న ఘాట్లలో ఉన్న చెత్తను తీయడానికి సిమ్మర్ మిషన్ ఆర్డర్ పెట్టారని, టూ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర గల రైల్వే అండ్ బ్రిడ్జి దగ్గర వాటర్ నిల్వను పంపు కెపాసిటీ పెంచి అవల్లోకి నీటిని తోడుతూ చూస్తామని, పేపర్ మిల్ సీతంపేట వాటర్ ట్యాంకుల దగ్గర గల సర్కిల్లో తీసివేసి ఫ్లాట్ లైట్లు ఏర్పాటు చేసి అక్కడ ఏ విధమైన ట్రాఫిక్ ఇబ్బంది ప్రజలు లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ మార్టిన్ లోథరన్, చైల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు అమీర్ పాషా, కోరి ఏరియా ఎస్సీ సెల్ అధ్యక్షులు శేషుబాబు, అబ్దుల్లా షరీఫ్, క్రిస్టియన్ అసోసియేషన్ అధ్యక్షులు జ్వాలా నటరాజ్, ఏపీ పిఎం ఎక్స్ ఆఫీసర్ అసోసియేషన్ సెక్రటరీ ఎస్వి రెడ్డి, గోదావరి పరిరక్షణ సమితి సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మన రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో స్పందన కార్యక్రమంలో రాజమండ్రిలో ఉన్నటువంటి సమస్యల మీద ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ ఆఫీస్ అధికారులకి ఎస్సీ పాండురంగారావు గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ రిప్రజెంటేషన్ కార్యక్రమంలో మరి కాంగ్రెస్ పార్టీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మార్టిన్ గారు, అలాగే మన మిత్రులు శేషబాబు గారు, అలాగే అమిత్ పాషా గారు, ఎస్వి రెడ్డి గారు, అబ్దుల్ షరీఫ్ గారు, జాలా నటరాజు గారు, వెంకన్న గారు, మొత్తం అందరూ కూడా వెళ్ళి ప్రాబ్లమ్స్ అన్ని కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈవేళ రాజమండ్రి సిటీలో ఉన్న 3 పార్టీలు జనసేన, బీజేపీ, తెలుగుదేశం అధికార పక్షం అయిపోయింది. అంటే ప్రశ్నించే గొంతు సరైన గొంతు లేదు. ఇక మేమే రాజమండ్రిలో ప్రశ్నించి గొడవ పెట్టి పనులు చేయించే పరిస్థితి ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ఆల్మోస్ట్ ఇంకా ఎక్కడికి వెళ్ళిందా అన్నట్టుగానే ఉంది, ఇంకా లేదు. కాబట్టి ఈ సమస్యలు రాబోయే పుష్కరాలు దృష్టిలో పెట్టుకుని వీటి మీద మరి వేళ మున్సిపల్ ఆఫీసులో స్పందనలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, గతంలో 46 రోజులు దీక్ష చేసినప్పుడు నరేంద్ర మోడీ గారు 54 కోట్లు, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 34 కోట్లు, మున్సిపాలిటీ వారు 7 కోట్లు, మొత్తం 95 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ అమౌంట్లకు సంబంధించి శాంక్షన్ లెటర్ ఇది. ఈ ఎస్టీపీ ప్లాంట్లు కట్టాలి, ఎక్కడెక్కడ కట్టాలి, ఎలా కట్టాలి ఏంటని చెప్పి మొత్తం ఇదంతా కూడా ప్రాజెక్ట్ రిపోర్ట్ టోటల్ గా 95.50 కోట్ల రూపాయలతోటి ఈ ప్రాజెక్టు. దీనివల్ల ఏంటంటే రాజమండ్రిలో రోజుకి 70 MLD పంప్ చేసి ప్రజలకి తాగడానికి వాటర్ ట్యాంకుల ద్వారా పంపిస్తున్నారు. తిరిగి ఒక 60 MLD వాటర్ మనకి ఎఫ్లూయెంట్ కింద మనకి వెనక్కి వచ్చేస్తుంది. అలా ఎఫ్లూయెంట్ కింద వచ్చేసిన వాటర్ ని ట్రీట్మెంట్ చేసి దాన్ని మనకి మళ్ళా ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర కలపడం కోసం అని చెప్పి ఇక్కడ ఈ ప్లాంట్, ఈ ఎస్టీ ప్లాంట్, సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కట్టడానికి అని చెప్పి ఈ అమౌంట్ శాంక్షన్ అవ్వడం జరిగింది. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసామండి. మీరు బుధవారం నాడు 10:30కి బయలుదేరి రండి. అక్కడ వర్క్ ఏం జరుగుతుందో ఏంటో అన్ని కూడా మేము చూపిస్తాం. అలాగే పుష్కరాల కంటే ముందే ఈ వర్క్ కంప్లీట్ అయిపోతుంది. ఫేస్ వైజ్ ఫండ్స్ రిలీజ్ చేస్తున్నారు. సెంట్రల్ వారు కానివ్వండి, స్టేట్ వారు కానివ్వండి. ఆ ఫండ్స్ అయితే శాంక్షన్ అయిన అమౌంట్ మనం ఎంత వర్క్ చేసామో అంతవరకు
అమౌంట్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. డెఫినెట్ గా పుష్కరాల కంటే ఒక 6 నెలల ముందే ఇది కంప్లీట్ అయిపోతుంది అని చెప్పి ఎస్సీ పాండురంగారావు గారు చెప్పడం జరిగింది. ఇంకా రెండో విషయం ఏంటంటే వీరేశలింగం పురమందిరం. అది వీరేశలింగం పురమందిరంలో వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. అది ఎప్పుడో సంవత్సరం క్రితం ఓపెన్ చేయాలి. అక్కడ ఓపెన్ చేయకపోవడానికి కారణం ఏంటంటే అక్కడ మద్దూరి సుబ్బారావు గారు, భాస్కర్ రామ్ గారు ఒక వర్గం, అలాగే ఆకుల వీర్రాజు గారు, జగన్నాథ్ వెంకటరెడ్డి వాళ్ళ వర్గం. ఈ 2 వర్గాల మధ్య వీరేశలింగం గారు ఏదైతే వీలునామా రాసి రిజిస్ట్రేషన్ చేశారో దాని ప్రకారం చేయాలనే దాని మీద వాళ్ళు ఎవరిని ఆర్గనైజేషన్ కమిటీ చైర్మన్ గా పెట్టాలనే దాని మీద డిస్ప్యూట్ పెట్టేది జరగట్లేదు. అది మా మున్సిపల్ కార్పొరేషన్ అండర్ లో లేదండి. ఇది మన వీళ్ళ అండర్ లో ఉంది, మన టూరిజం డెవలప్మెంట్ అండర్ లో ఉంది అని చెప్పారు. నేను ఇవాళ కానీ రేపు కానీ దుర్గేష్ తో మాట్లాడి త్వరలోనే అది వీరేశలింగం పురమందిరం ఓపెనింగ్ అయ్యేలా చేసి దాన్ని అందరికీ కూడా, ముఖ్యంగా ఏంటంటే ఏదైనా రిహార్సల్ చేసుకునే వాళ్ళకి, టీటీ ఆడుకునే వాళ్ళకి, నాటకాలకి అన్నిటికీ కూడా ఉపయోగపడేది. దాన్ని మళ్ళీ అందరికీ ఉపయోగంలోకి వచ్చేలాగా చేయటం కూడా జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే రాజమండ్రి దానవాయిపేటలో గాంధీ పార్క్ ఉంది. 2.5 కోట్లు ఖర్చు పెట్టి గాంధీ పార్క్ ని సంవత్సరం క్రితమే కంప్లీట్ చేశారు. కానీ ఈవేళ వరకు ఓపెనింగ్ జరగలేదు. ఎందుకంటే అక్కడ చాలా మంది ఉదయం 200-300 మంది వాకింగ్ చేస్తారు. అక్కడ చాలా మంచి మంచి యాక్టివిటీస్ అన్ని జరుగుతాయి. దీన్ని ఎందుకు ఓపెన్ చేయట్లేదు అని చెప్పి గొడవ పెడితే, లేదండి దీన్ని బుధవారం నాడు ఓపెన్ చేస్తాం ఎట్టి పరిస్థితులు అని చెప్పి మన ఎస్సీ గారు చెప్పడం జరిగింది. కాబట్టి దానవాయిపేట గాంధీ పార్క్ బుధవారం నుంచి ప్రజలకు అందుబాటులో వస్తుంది. ఇంకా గోదావరి మెట్లు అయితే క్లీన్ చేశారు మనకు వరదలు చెల్లిన తర్వాత. కానీ మెట్ల కింద గోదావరిలో ఉన్నటువంటి చెత్తను అయితే క్లీన్ చేయట్లేదు. అలాగే గోదావరి లోపల ఉన్న చెత్తను కూడా క్లీన్ చేయట్లేదు. ఆ చెత్త అంతా కూడా క్లీన్ చేయడానికి మన స్కిమ్మర్ మిషన్ అని చెప్పి ఒక మిషన్ కొంటున్నామండి. అది త్వరలోనే స్కిమ్మర్ మిషన్ వస్తుంది. ఆ మిషన్ ద్వారా గోదావరిలో వాటర్ లో ఉన్న చెత్త అంతా క్లీన్ చేస్తామని చెప్పి ఎస్సీ గారు చెప్పడం జరిగింది. అదే విధంగా మెట్ల తర్వాత ఉండే బురదలో ఉండే చెత్త చెదారం అన్ని కూడా తీయించడానికి మీరు పల్లీలతో మాట్లాడి ఆ చెత్త తీయడానికి వాళ్ళతో ఒక ఒప్పందం చేసుకోండి. ఆ ఒప్పందం చేసుకుంటే దానికైనా ఎక్స్పెండిచర్ కూడా మున్సిపాలిటీ తరఫున మేము ఇస్తాం. అది సరిగా జరుగుతుందో లేదో మీరు అబ్జర్వ్ చేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అలాగే ఏపీ పేపర్ మిల్ దగ్గర కానీ, అలాగే కంపల్సరీ దగ్గర కానీ జంక్షన్స్ బాగా ఇరుకైపోయి చాలా చోట్ల రోడ్లు వైండింగ్ లేక సెంటర్ డివైడర్ల వల్ల బస్సులు, వాల్వో బస్సులు తిరగడం చాలా ఇబ్బంది అయిపోతుంది. మన గతంలో రోడ్ కంపెనీ బ్రిడ్జి నుంచి వాల్వో బస్సులు వెళ్ళి, కానీ ఇప్పుడు 4-వే నుంచి ఆ బ్రిడ్జి దగ్గర నుంచి రావడం వల్ల ఇటు మల్లైపేట, సీతంపేట, కంపల్సరీ నుంచి ఇలాగా మనకి వాల్వో బస్సులో పొద్దున్నే ఒక 50 వాల్వో బస్సులు వస్తున్నాయి. అదే టైంలో తిరుమల బస్సులు వస్తున్నాయి. చాలా ఇబ్బంది పడిపోతున్నారు జనాలు అందరూ కూడా. రీసెంట్ గా మా స్కూల్ బస్సును కూడా వాల్వో బస్సు గుద్దింది. దాని మీద కూడా మాట్లాడితే ఈ సీతంపేట సెంటర్ లో ఉన్నటువంటి సర్కిల్ ని తీసేసి దాన్ని ఎలక్ట్రికల్ ఫ్లడ్ లైట్ టవర్, దీన్ని ఏమంటారు, ఇలాంటి టవర్ ఒకటి ఐరన్ ఐమాక్స్ లైట్లు టవర్ వేసేస్తామండి, ఆ సర్కిల్ తీసేస్తామని చెప్పి కూడా వాగ్దానం చేయడం జరిగింది. అలాగే రాజమండ్రి 2 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గరలో అండర్ గ్రౌండ్ లో వర్షం వస్తే చాలు వాటర్ స్టాగ్నెంట్ అయిపోయి జనాలు వెళ్ళడానికి చాలా ఇబ్బంది కలుగుతుంది. దాని మీద కూడా మాట్లాడితే ఆల్రెడీ పంపింగ్ సిస్టమ్ పెట్టాం ఆవులకు పంప్ చేయడానికి. పంపుల కెపాసిటీ సరిపోయినట్టుగా లేదు. ఆ పంపుల కెపాసిటీ మార్చి ఎయిర్ కెపాసిటీకి పంపులు పెడతామని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ ఈ సమస్యలన్నీ కూడా తక్షణం స్పందించినందుకు మరి మున్సిపల్ అధికారులకి, ముఖ్యంగా ఎస్సీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాళ్ళు ఒకటే చెప్పారు, ఏమంటే మనందరం కలిసి రాజమండ్రిలో పుష్కరాలు సక్సెస్ఫుల్ గా బాగా చేయాలని చెప్పారు. ఈ రకంగా మరి బాగా స్పందించినందుకు మున్సిపల్ అధికారులకి, అలాగే ఎస్సీ గారికి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.